గ్రామాభివృద్ధి కమిటీ ఆగడాలు రోజు రోజుకు మితిపోరుతున్నాయి. ఏ గ్రామంలో చూసినా గ్రామాభివృద్ధి కమిటీ గ్రామంలో ఉన్న కొంతమందిని వెలివేస్తున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని పిప్రి గ్రామంలో కూడా గౌడ కులస్తులను వెలివేశారు గ్రామాభివృద్ధి కమిటీ. అసలు వారికి ఉన్న సమస్య ఏంటి, వారిని ఎందుకు వెలివేశారనే అంశానికి సంబంధించి గౌడ కులస్తులు ఉన్నారు, వారిని అడుగుదాం. ప్రధానంగా చెప్పండి, ఏంది మీ సమస్య, ఎందుకు మిమ్మల్ని గ్రామాభివృద్ధి కమిటీ వెలివేసింది? సార్, మేము ఆర్మూర్ మండలం పిప్రి గ్రామం. సమస్య ఏంటంటే మాకు కళ్ళు సీసా 12 రూపాయలు ఉండే, మాకు ధర అనుకూలంగా లేదు కాబట్టి మేము 15 రూపాయలు చేస్తున్నాం. దానికి గ్రామగా పెద్దలు అది కరెక్ట్ కాదు, మీరు అమ్మడం అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు ద్వారా మేము ఏం చేసినామంటే పెంచడం వల్ల వాళ్ళు లోపటిని నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి చికెన్ సెంటర్ కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించింది కానీ, హోటల్స్ కానీ మనం వెళ్ళొద్దు అని లోపల డిస్కషన్ జరిగింది. దీని ప్రభావం ఫ్యూచర్లో ఎలా ఉంటుందో, మా భవిష్యత్ తరాలకు ఏదో ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మేము ముందు జాగ్రత్త కొద్ది నిన్న సిఎస్ఆర్ని కలవాలి మా బాధ చెప్పుకోవడం జరిగింది. అయితే చెప్తే పోలీసు వాళ్ళు ఏమన్నారు, అసలు దీనిపైన ఏమైనా చర్యలు తీసుకుంటామన్నారు? సార్ నేను పోతే చెప్పిండు, మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, దీనిపైన మీకు తగిన న్యాయం చేస్తామని సార్ కూడా చెప్పడం జరిగింది. అదే నమ్మకంతో మేము అందరం ఇక్కడికి వచ్చేసాం. అంటే మీకు మీ కులస్తులకు సంబంధించి ఎన్ని చాయ్ హోటల్ కానీ, కూల్ డ్రింక్ షాప్స్ కానీ, ఒకవేళ వాటర్ ప్లాంట్ కానీ ఎన్ని ఉన్నాయి? మీ ఒక 5-6 షాపులు ఉన్నాయి సార్. కిరాణా షాప్ ఉంది, డ్రింకింగ్ వాటర్ ఉంది, సూపర్ మార్కెట్ ఉంది, ఇంకా డ్రింకింగ్ వాటర్ది హోటల్ ఉంది, మన టిఫిన్ సెంటర్ ఉంది, ఇంకా ఆటోలు నడిపించే వాళ్ళు ఉన్నారు, వెహికల్స్ రెంట్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇలా ముందు ఇంకైనా ప్రాబ్లం వస్తుంది కాబట్టి మా దయ చెప్తున్నాం మా విలేజ్ వాళ్ళకు కూడా, జర చూడండి, మేము ఎవరి బ్రతికింది లేదు, దీని ద్వారా చిన్నది ఆదాయం వస్తుంది కాబట్టి మమ్మల్ని కొంచెం దయచూసి మా విన్నపం వినించుకోవాలని కోరుకుంటున్నాం. గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు మిమ్మల్ని డబ్బులు అడిగినంట కదా? ఎవరో? అవును, అడిగారు. ఎన్ని అడిగారు? 10 లక్షల రూపాయలు. ఇంతకుముందు మేము ఇయ్యమని చెప్పాము. ఇయ్యమని చెప్పేసే వరకే దీనికోసము వాళ్ళు ఏం చేశారు అంటే బంద్ చేసిండ్రు. అది బంద్ చేసిండ్రు. అంతే, బంద్ చేస్తే మేము వెళ్ళి వచ్చేసినాం అక్కడికి వెళ్ళి. అంతే సార్. అంటే ఇప్పుడు మీరు 10 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? లేదు, ఇయ్యం, ఏమి ఇచ్చేది లేదు సార్. మాకు రెండుతలేదు, మాకు రెండకపోయినప్పుడు మేము ఎందుకు ఇయ్యాలా? అందుకోసమని మేము వెళ్ళి వచ్చినాం సార్ అక్కడికి వెళ్ళి. అంటే ఇది ఆనవాయితీగా కొనసాగుతుందంట కదా, 10 లక్షలు 8 లక్షలు? ఆనవాయితీగా కాదు సార్, పురాణం నుంచి నడుస్తుంది. కాకపోతే మాకు ఇప్పుడు నడిచే పొజిషన్ లేదు, అందుకోసమని మేము దీనికి ఒప్పుకోలేదు సార్. అందుకోసమని మేము వెళ్ళచ్చు. ఇప్పుడు మీరే అమ్ముకుంటున్నారా, మీరు ఎవరికైనా కాంట్రాక్ట్ ఇస్తున్నారా? కాంట్రాక్ట్ ఇచ్చాము సార్. ఇప్పుడు మేమే అమ్ముకుంటున్నాం. మేము కాంట్రాక్ట్ ఇచ్చినామో, కాంట్రాక్ట్ అయినా ఇప్పుడు తీసుకుంటలేడు. తీసుకోకపోతే మాకు వెళ్ళకపోతే ఆలసుకు వెళ్తలేదు. మేము తీసుకోమని వాళ్ళు ఎత్తేసినప్పుడు మేము చేసుకుంటామని చెప్పేసి మేము ఊరి మీదకి పోయినాము. ఊరోళ్ళు ఇట్లా మమ్మల్ని ఇట్లా చేసిండ్రు. అందుకోసమే సార్. ఇది మీరు ఎంత కాంట్రాక్ట్ ఇచ్చారు? 10 లక్షలు ఇచ్చినాం. 10 లక్షలు 25 లక్షల కాంట్రాక్ట్ అమ్ముకున్నారంట కదా? లేదు, అది తప్పు మాట సార్. అది తప్పు మాట. మొత్తంగా చూడొచ్చు. ఇక మరో వ్యక్తి ఉన్నారు, దానికి సంబంధించి అడుగుదాం. అసలు ఆ సమస్య ఏంటి? అసలు మిమ్మల్ని గ్రామస్తులందరూ కూడా వెలివేసారని చెప్తున్నారు. మీ గౌడ కులస్తులు నిజంగానే గౌడ కులస్తులు వెలివేసారా? డబ్బుల కాడ ఏమన్నా గొడవ అయిందా? డబ్బుల కన్నా లొల్లైంది. ఆల్రెడీ 12 రూపాయల సీజన్ ఉండే, మేము 15 రూపాయలు అమ్ముతామని పోయినాము. అమ్ముతామని పోతే ఆల్రెడీ అమ్మదానాలు చెప్పిర్రు. డబ్బుల విషయంలో పెంచితే మేము ఆల్రెడీ సీసాలు అమ్మితే మాకు ఆల్రెడీ బహిష్కరించారు. మొత్తం బహిష్కరించినట్టు వాటర్ ప్లాంట్ ప్లస్ సూపర్ మార్కెట్ ప్లస్ ఆటోలు, చికెన్ సెంటర్ ఇవన్నీ బంద్ పెట్టుట్లా మేము డైరెక్ట్ ఆల్రెడీ పోలీస్ స్టేషన్ పోయినాము. పోలీస్ స్టేషన్ పోయి కంప్లీట్ ఇచ్చేసి వచ్చేసినాము. సిఐ గారు ఆల్రెడీ కంప్లీట్ తీసుకుంటామని చెప్పారు. మీరు అమ్మేది ఒరిజినల్ కల్లేనా? ఒరిజినల్ కల్లే, చెట్ల కల్లే. అంటే మీకు ఎన్ని చెట్లు ఉంటాయి? ఒక 2000 రేషన్ ఉంటుంది సంవత్సరం పొడవునా. అంటే ప్రతిసారి ప్రతి ఆరకి ఎన్ని వస్తాయి? ఒక 4-5. అంటే గీసుకునే కుటుంబాలు కూడా ఉంటాయి కదా, ఒక 20 మంది గీసుకుంటారు. వాడికి రోజుకు ఒక 3-4 చెట్లు వస్తాయి. ఎన్ని కుటుంబాలు? 54 కుటుంబాలు. అందరికి ఇస్తారు? అందరూ 20 మందికి ఇస్తారు. ఒక 20 మంది బయట ఉంటారు, గల్ఫ్ దేశాలు వాళ్ళు. ఇక్కడ ఈ పరిస్థితి తలెత్తుదని. అయితే ఈ సమస్య రేపటి భవిష్యత్ తరాలకు పునరావృతం కాకుండా ఇట్లనే సమస్య ఇదైతే మా 54 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది కాబట్టి నేను పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ చేసినాం. పోలీసు వాళ్ళు ఏమన్నా కేసు బుక్ చేశారు? సార్ సిఐ సార్ ఏమన్నాడంటే ఒక 1-2 డేస్ ఆగండి చూద్దాం అని చెప్పాడు. ఈరోజు పోలీసు వాళ్ళు మీ ఊరికి వచ్చారు? వచ్చిండ్రు అని నేను అడుగుతున్నాను. మీ దగ్గర రాలేదు? ఇంకా మా దగ్గర రాలేదు.
ఇట్లనే బహిష్కరణ కొనసాగితే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? పోరాడతాం ఇక తెగేసా కదా పోరాడు ఇక అదే. మొత్తానికి చూసుకోవచ్చు మమ్మల్ని అయితే గత సంవత్సరం కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చినా మేము అంతే ఇస్తాము. ఈరోజు 10 రూపాయలు ఉన్నది, అది నిండట్లేదు. మేము 12 రూపాయలకు అమ్ముతున్నాం. ఇప్పుడైతే 15 రూపాయలు అమ్ముకోవడానికి మేము గ్రామ అభివృద్ధి కమిటీని అడిగాం. దానివల్ల గ్రామాభివృద్ధి కమిటీ మమ్మల్ని అధికంగా డబ్బులు డిమాండ్ చేశారు. దానివల్లనే మేము ఇవ్వమని ఒప్పుకోకపోవడంతో మమ్మల్ని మాకు సంబంధించిన ఏదైతే వనరులు ఉన్నాయి, ఉదాహరణకి ఒక టీ స్టాల్ కానీ, దాంతోపాటు ఒక చికెన్ సెంటర్ కానీ, వాటర్ ప్లాంట్ కానీ, ఆటో కానీ, వీటన్నింటి కూడా సామాజికంగా మా కుటుంబాలకు ఆర్థిక నష్టం జరిగే విధంగా గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు మాట్లాడుకొని మా అందులోకి ఎవరు రాకుండా చేస్తున్నారనే ప్రయత్నం మీద మేము ముందు జాగ్రత్త చర్యగా పోలీసులను ఆశ్రయించాం. పోలీసులు కూడా 2-3 రోజుల్లో దీనిపైన పరిష్కారం చేస్తామని చెప్పారు. ఈ గౌడ కులస్తులను అయితే గ్రామాభివృద్ధి కమిటీలు పూర్తిగా బహిష్కరణకు గురవుతున్నారు, మేము బహిష్కరణకు గురి చేస్తున్నారని, ఆ విధంగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దానివల్ల మేము ముందుగా పోలీసులను ఆశ్రయించాం. గౌడ కులస్తులను మమ్మల్ని బహిష్కరిస్తే మాత్రం మేము చాలా ఇబ్బందుల పాలవుతామని చెప్పి వారందరూ చెప్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా పోరాటం చేస్తాం. గ్రామాభివృద్ధి కమిటీ పైన చర్యలు తీసుకునే దిశగా జిల్లా పోలీస్ కమిషనర్ని కూడా కలుస్తామని చెప్పి గ్రామాభివృద్ధి కమిటీకి సంబంధించి వారిపైన చర్యలు తీసుకోవాలి, లేకుంటే మా పోరాటం ఆగదని చెప్పి గౌడ కులస్తులు చెప్తున్నారు. గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. ఆర్మూర్ సబ్ డివిజన్లో ఊరికొక అభివృద్ధి కమిటీ ఉంటుంది. గ్రామానికి అభివృద్ధి చేసేందుకు గ్రామాభివృద్ధి కమిటీల పేరుతో అప్పట్లో వెలిసినాయి. కానీ గ్రామాభివృద్ధి కమిటీల పేరుతో వెలిసిన గ్రామాభివృద్ధి కమిటీలు ప్రజలను పిప్పి పిండి చేస్తున్నారు. ఈ గ్రామంలో ఒక కూల్ డ్రింక్ షాప్ అమ్మాలన్నా టెండర్ వేయాల్సిందే, గ్రామాభివృద్ధి కమిటీకి పన్ను చెల్లించాల్సిందే. గతంలో ఏదైతే రజాకర్ల జమాన్లో ఏదైతే ఉండిన పన్నుల విషయం, ఇప్పుడు గ్రామాభివృద్ధి కమిటీలు అదే కోవలో నడుస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ సబ్ డివిజన్లో గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. మొన్న జక్రాన్పల్లి, నిన్న పిప్రి గ్రామం, ఇట్లా ఏదో గ్రామంలో ఏదో పని మీద ఆ గ్రామంలో ఒక కులాన్ని, ఒక సంఘాన్ని వెలివేస్తున్న పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మొత్తంగా గ్రామాభివృద్ధి కమిటీల పేరుతో ఒక కూల్ డ్రింక్ అన్నా టెండర్ వేయాలన్నా, ఒక గుడ్డు అమ్మాలన్నా గ్రామాభివృద్ధి కమిటీకి టెండర్ వేయాల్సిందే, ఆ టెండర్లో డబ్బులు చెల్లించాల్సిందే. దానికి అందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో రోజు రోజుకు గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు మితిమీరిపోతున్నాయని చెప్పచ్చు. మరోవైపు గ్రామంలో ఆ బెల్ట్ షాప్లో మద్యం అమ్మాలన్నా గ్రామానికి పన్ను చెల్లించాల్సిందే. ఏదేమైనప్పటికీ ప్రభుత్వము నడుస్తున్నప్పటికీ సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి గ్రామాభివృద్ధి కమిటీలు. సమాంతర ప్రభుత్వంతో ఇప్పటికే ప్రభుత్వము, ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా తీరు మారలేదనే చెప్పచ్చు. నిజామాబాద్ జిల్లాలోని మనం పిప్రి గ్రామంలో ఉన్నాం. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామం ఇది. పిప్రి గ్రామంలో 53 కుల గౌడుకు సంబంధించిన 53 మంది సభ్యులు ఉంటారు. వారు ఏదైతే ఈత చెట్లు గీస్తూ వారికి సంబంధించిన ఆ కళ్ళుని అమ్ముకునేందుకు గ్రామంలో వీడీసీకి 10 లక్షలు చెల్లించాలని గ్రామాభివృద్ధి కమిటీ హుకుం జారీ చేసింది. ఆ హుకుం వల్లనే వీరు కట్టలేకపోతున్నామని చెప్పి ఆవేదన చెందుతున్నారు గ్రామానికి సంబంధించిన గ్రామంలో ఉన్న గౌడ కులస్తులు. గ్రామంలో సుమారు ఒక సంవత్సరానికి రేషన్ ఆధారంగా 2400 చెట్లు, ఈత చెట్లు ఉంటాయి. ఆ ఈత చెట్లు అన్నింటి కూడా 56 కులాలకు ఎక్కువ గౌడ కులస్తులకు సంబంధించి 54 మంది కులంలో ఉన్న వారందరూ కూడా, కొంతమంది దుబాయ్, మస్కట్ తదితర దేశాలకు వెళ్ళారు. మరికొంతమంది ఇక్కడ ఉన్నవారే 34 మంది ఈ గ్రామంలో ఉంటారు. వారందరూ రేషన్ ఆధారంగా 2-3 చెట్లు వస్తాయి. ఆ 2-3 చెట్లు గీసుకుంటూ మా జీవనం సాగిస్తున్నాము. మా గ్రామంలో ఉన్న ఒక టీ షాప్ ఉంది, ఒక కిరాణ్ షాప్ ఉంది, ఒక వాటర్ ప్లాంట్ ఉంది, ఒక హోటల్ ఉంది. వీటన్నింటినీ కూడా నడిపేందుకు గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు హుకుం జారీ చేశారు. వీటన్నీ నడవాలంటే ఖచ్చితంగా గ్రామంలో ఉన్న గౌడ కులస్తులను గ్రామానికి సంబంధించిన 10 లక్షలు చెల్లించాల్సిందే అని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి. అదే కోణంలో కూడా గౌడ కులస్తులు ఎక్కడ కూడా డబ్బులు చెల్లించకపోవడమే దీనికి అందరికీ కూడా ప్రధాన కారణం. ఒక కళ్ళు సీసా అమ్ముకోవాలంటే 12 రూపాయలు సంబంధించి చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి ఒక కళ్ళు సీసా 12 రూపాయలు అంటే మాకు నిండట్లేదు, మేము 15 రూపాయలకు అమ్ముకుంటామని చెప్పి గ్రామాభివృద్ధి కమిటీని
సంప్రదిస్తే గ్రామాభివృద్ధి కమిటీలు మాకు 10 లక్షలు సరిపోవు, 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని చెప్పి గౌడ కులస్తులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ గ్రామం మమ్మల్ని సామూహికంగా సాంఘిక బహిష్కరణకు గురి చేశారు. మా కుటుంబంలోకి సంబంధించి టీ షాప్కు రావడం లేదు, హోటల్కు రావడం లేదు, కిరాణ్ షాప్కు రావడం లేదు, దానికి సంబంధించి చికెన్ సెంటర్కు రావడం లేదని చెప్పి గౌడ కులస్తులు ఆవేదన చెందుతున్నారు. గౌడ కులస్తులను గ్రామాభివృద్ధి కమిటీ వెలివేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి గౌడ కులస్తులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.